గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కాకినాడలో మాల్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ అన్ని రకాలుగా బ్రాండ్స్ ఉంటాయి. చూద్దాం. KFC అని చెప్పి KFC అక్కడ నేను వానకెళ్ళా డబ్బులు లేదు, అంత బడ్జెట్ లేదు. వీడికి కిడ్నీ అమ్మేద్దాం. లైఫ్ లో కొంచెం పైకి ఎదుగుతున్నారు మా వాళ్ళందరూ. పైకి ఎదుగుతామంటే ఇదేరా. ఇక్కడ ఆర్డర్ తీసుకుంటే కూర్చుందాం అనుకుంటున్నారా? KFC దగ్గర ఉన్నదనేసి పర్స్ బాగా ఎక్కువ ఉన్నదనేసి అనుకుంటున్నారు కదా, మామూలు చెప్తారేనా? లేదు, అంత లేదు భయ్యా. డబ్బులు ఏమన్నా సో అంతేగా ఇక్కడ SRMTలోని మేము మొత్తం అంతా చూపిస్తాము, తిరిగేసాం. కానీ ఏం బాగుండదు. బడ్జెట్ లేదు. సో రాజమండ్రి రోజు మినిమం ఉంటుంది కదా, అది మెయింటైన్ చేసామన్నమాట. సో ఇక్కడ చాలా టైం అయిపోయింది, ఎవరు ఏమీ తినలేదు. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. అండ్ అట్లీస్ట్ మనం మంచినీళ్ళు కూడా తాగలేదు అనమాట. త్వరగా వెళ్ళాలి ఫుడ్కి. సో ఇప్పుడు సర్చింగ్ అనమాట రెస్టారెంట్స్ గురించి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అనే సంగతి మనకు తెలియదు. లో బడ్జెట్ లో చూద్దాం, మన బడ్జెట్లోనే. ఓకే, అక్కడికి వెళ్తాం. మాల్ నుంచి డైరెక్ట్గా మేము పల్లెటూరు రుచులు అనేసి అన్న రెస్టారెంట్ చేసామన్నమాట. సో ఇక్కడ బిర్యానీస్ అనేది ఆర్డర్ పెట్టాము. ఒకటి ఫ్రైడ్ రైస్ బిర్యానీ, ఇంకొకటి దమ్ బిర్యానీ, ఇంకొకటి మొగలై బిర్యానీ అనమాట. సో ఆర్డర్ పెట్టాము. అండ్ ఇంకొకటి అందరూ థమ్స్అప్లో ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకొకటే అదొకటే స్ప్రైట్ ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట. థమ్స్అప్ అన్నదే ఏంటో తెలీదు, పర్టికులర్గా అక్కడ తెలియదు. సో ఇదేమి ఉల్లిపాయలు తినేద్దాం ఉల్లిపాయలు తినేద్దాం ఈడేమో బేకార్ వాళ్ళు చూస్తున్నాడు. అది ఆర్డర్ వచ్చింది, తినేసాం, రెడీ టు గో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కాకినాడ బీచ్కి అయితే వచ్చామన్నమాట. బిర్యానీ తినేసిన తర్వాత బిర్యానీ అయితే సూపర్ ఉంది. సో ఇదే అనమాట గ్లాస్ బ్రిడ్జ్ అన్నది. సో ఎంత బాగున్నది కదా, మా ఊళ్ళందరూ ఒక్కొక్క వ్యూ ఒక్కొక్కరు ఒక్కొక్క టర్మ్లోని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా కాకినాడ అయితే పడుకున్నాడు, చూడండి ఏం చేస్తాడు. సో అందరినీ ఒకసారి ఇండివిజువల్గా నేనే చూపిస్తాను. సో ఇప్పుడు వీడియో తీసి కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వ్యూ అన్నది. చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి, అంటే నార్మల్గా లేదు. సో ఫస్ట్ మన పేట గురువు గారిని అడుగుదాం, ఎలా అనిపించింది ఈ ట్రిప్? సూపర్ ఉందంట ట్రిప్. సింపుల్ ఒక మాటతో వదిలిపెట్టేశాడు. సో మిగతా వాళ్ళని బావా ఈ ట్రిప్ ఎలా అనిపించింది? ఇది మన ఫస్ట్ కదా, అంటే డిగ్రీలోని బాగా ఇదే ఫస్ట్ టైం. అందులోని మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. బీచ్, SRMT మాల్, బిర్యానీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తాం. సో వ్యూ పాయింట్ ఎలాగ అనిపించింది బాగా కాకినాడ నీకు? గ్లాస్ బ్రిడ్జ్కి
వచ్చినప్పటికి చాలా వచ్చేది మీకు వచ్చినప్పుడు వేరే పిల్లలు బాగా 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 థ్రిల్గా ఉన్నదంటే అంటే మాతో వస్తాం ఫస్ట్ టైం అనమాట. సో వీడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి ఇటే బ్రా. అడ్వెంచరస్ అండ్ కామెడీ అడ్వెంచరస్ అండ్ కామెడీ పేట గురు పేట గురువు గారితోటేనా? సో మరి ఈడేమనిపించలేదా మన మోడల్ గారు? సో మర్చిపోయాను, ఇందాక మాల్లోకి వెళ్ళాం కదా, ఇదే బ్రా అడి దగ్గర మాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో అడిగారంట, ఏంటి ఆ అబ్బాయి మోడల్లా కనిపిస్తున్నారు అనేసి అడుగుతున్నారంట. అంటే మన రాజమండ్రిలోనే కాకుండా కాకినాడలో కూడా మోడల్ అనేసి గుర్తుపెడతారన్నమాట. ఇదేంటో మరి పవన్ కుమార్ చాలా బాగుంది. క్లాస్ ఇదే ఫస్ట్ టైం రావడం, బాగా కూడా చాలా సార్లు వచ్చాను కానీ క్లాస్ రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఎంజాయ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో మేమైతే దాదాపు చాలా సార్లు ప్లాన్ చేసాం బయటికి వెళ్దాం అనేది. ప్రతిసారి ఫెయిల్ అయిపోయింది, చాలా ఫెయిల్ అయ్యింది. ఈసారి కూడా ఫెయిల్ అయిపోతున్నాం, అది నా వల్లే. అది మొత్తానికి సక్సెస్ చేశాను నేను. అది కానీ కర్త క్రియ ఎవరో మన పేట గురువు గారు అదనమాట. సో ఇంకా ఉన్నారు, చాలా మిస్ అవుతున్నాం అనమాట. వాళ్ళు ఇంకా రాలేదనేసి మేము ఇంకా బాధపడుతున్నాం. అంటే వాళ్ళకి సమ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోయాం అనమాట. సో వి ఫీలింగ్ సారో. ఓకే, వ్యూ పాయింట్ చూడండి, సూపర్ ఉంది, మామూలుగా అయితే లేదు. అదంతా ఇదేమో రిసార్ట్స్, కాకినాడ రిసార్ట్స్. ఓకే, మేము ప్రజెంట్ ఉన్నదైతే కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో సూపర్ ఉంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అంట, మొత్తం లైటింగ్ తోటి ఉంటాయి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. చాలా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి. సో మనం లాస్ట్కి సో స్నానం చేయడానికి అదే సముద్రంలో ములగడానికి వెళ్తున్నాం. సో దీంట్లో ఎంతమందికి ఈత వచ్చి ఎంతమందికి ఈత రాదో తెలియదు కానీ నాకు మాత్రం ఈత రాదు. మన అడిగి లైట్ వచ్చంట. పడకొడితే అలా వెనక్కి వెళ్ళిపోవాలి. సో మొత్తానికి అయితే బీచ్కి అయితే వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదిగో మన వాళ్ళు అందరూ. సో వెళ్ళి ములిగేద్దాం అనేసి అంటున్నాం, చూద్దాం. సముద్ర పాడంలో మునిగి తీరుదాం. సో మన వాళ్ళు సో మొత్తం అందరూ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నారు కదా, మొత్తం సముద్రంలోకి వెళ్తాం అనమాట. ఆ వీడియోలో చూద్దాం, ఓకేనా? అక్కడ మీట్ అవుతాం. సో అంతే గైస్, ఆ రోజు అయితే కాకినాడ అంతా తిరిగేసాము. కాకపోతే లాస్ట్ ఎండింగ్ క్లిప్ అయితే తీయలేదనమాట, అది ఇప్పుడు తీసినాం అనమాట. సో ఇప్పుడైనా తీయకపోదు నువ్వు, కాకపోతే కాలేజ్కి వచ్చాం, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. బై బాయ్.